హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్వప్న ఎంబ్రాయిడరీ. ఇవాళ ఏంటంటే నేను హ్యాంగింగ్ థ్రెడ్ ఎలా తీసుకోవాలనేదైతే చూపిస్తున్నాను. చాలామంది ఏంటంటే లూప్ టర్నర్ ఉంటేనే సన్నగా వస్తది, లేదంటే రాదు అలా అని అనుకుంటూ ఉంటారు. అలా కాదండి. లూప్ టర్నర్ ఒక్కొక్కసారి మన దగ్గర ఉండకపోవచ్చు, లేకపోతే ఉన్నా కూడా అది ఎక్కడుందో అని దొరకకపోవచ్చు. అలాంటి టైంలో అలాంటి సిచ్యువేషన్‌లో మనం ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే నా దగ్గర ఎక్కువ క్లాత్ లేదనమాట. అందుకని చెప్పి నా దగ్గర ఉన్న కొంచెం క్లాత్‌ని నేను మధ్యలోకి జాయింట్ ఏసేసుకొని క్రాస్ పీసెస్ అయితే తీసుకున్నాను. దాన్ని జాయింట్ చేసేసుకొని ఈ విధంగానైతే ఆహ్, మన పాదం ఎంతైతే ఉందో వన్ సైడ్‌కి అంత పాదం మందమే నేనైతే స్టిచ్చింగ్ అనేది జేసుకున్నాను. మనం ఎంత సన్నగా గావాలంటే అంత సన్నగా తీసేసుకోవచ్చు. కానీ ఇది నాకు అంత సన్నగా అవసరం లేదనిపిచ్చింది. అంటే అన్నిటికి అంత బాగోవు కదా! ఇది కాటన్ క్లాత్ అనమాట. దీనికి కొంచెం నార్మల్‌గా తీసుకున్నా గూడా సన్నగానే కనిపిస్తదని జెప్పి నేనైతే పాదం ఎంత ఉందో అంత మందమైతే నేను తీస్తున్నాననమాట. అయితే దీనికి మన దగ్గర మెయిన్‌గా ఉండాల్సిన ఐటెమ్ ఏంటిదంటే నిడిలు. మన మిషన్ సూదులుంటాయి గదా! ఒక్కొక్కసారి అవి మనం ఏదైనా వర్క్ బ్లౌజెస్ కుట్టినప్పుడు మొండిపోయినయి ఉంటాయి గదా! అవి పక్కకు పడేస్తూ ఉంటాం గదా! వాటిని నేనైతే ఒక నీడిల్ తీసేసుకొని దానికి 2 వరుసల దారం అనేది ఎక్కించుకోవాలి. 2 వరుసల దారం పెడితే మనకి టోటల్‌గా 4 వరుసలైతే వస్తుందనమాట. దాన్ని మంచిగా టైట్‌గా ముడి అనేది వేసుకోవాలి. మనం ముడి అనేది గట్టిగా వేసుకోవాలి. మధ్యలో ఊడి రాకుండా ఉండాలనమాట. అదొక్కటే మెయిన్. వేసుకున్న తర్వాత మనం ఈ పైపింగ్ క్లాత్ మనం క్లాత్ రెడీ చేసుకున్న క్లాత్‌కి మనం ముడి అనేది వేసేసుకోవాలి. ఒక లాక్ లాగా వేసేసుకోవాలనమాట. వేసేసుకొని అందులో నుంచి బయటికనేది తీసుకోవాలి. అయితే మనకి తీస్తున్న సందర్భంలో చాలా సార్లు మధ్యలో దారం ఊడిపోకుండా ఉండాలనమాట. అందుకని చెప్పి టైట్‌గా ముడి అనేది వేసేసుకోవాలి. ఎంత టైట్‌గా ఉంటే అంత పర్ఫెక్ట్‌గా బయటకొచ్చేస్తుంది. లేదు అంటే మధ్యలోనే ఊడిపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అయితుంది. అదొక్కటే ఫస్ట్ అందుకే ముడి ఒకటి టైట్‌గా వేసుకుంటే సరిపోతదనమాట. లూప్ టర్నర్ గూడా మనకు ఒక్కొక్కసారి దాని దగ్గర గూడా ఒక క్లిప్ అనేది ఉంటది. ఆ క్లిప్ ఊడిపోయినా గూడా ప్రాబ్లమే అయితుంది. అందుకని జెప్పి ఈ విధంగా అయితే నేనెప్పుడైనా నేను ఇలానే ట్రై చేస్తాననమాట. హ్యాంగింగ్ థ్రెడ్స్ అనేది చాలా నీట్‌గా సన్నగా వస్తాయి. నేను రెగ్యులర్‌గా చేస్తాను గాబట్టి నా దగ్గర లూప్ టర్నర్ గానీ, ఇంకా వేరే అయితే ఏం లేవనమాట. నేను ఈ విధంగానే తీస్తాను ఎప్పుడు తీసినా. చాలామంది ఇంకా సైకిల్ పుల్ల అలాంటి వాటితో గూడా తీస్తూ ఉంటారట. నాకెప్పుడు అవన్నీ అవసరం పడలేదు. నేనైతే ఇప్పటి వరకి ఈ ట్రిక్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. మీకు గూడా యూజ్ అవుతుంది గదా అని జెప్పి నేనైతే ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాననమాట. మీకు ఇలాంటి చాలా ట్రిక్స్ అయితే నేను క్లియర్‌గా ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉంటాను. ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. ఈ విధంగా థ్రెడ్ అనేది బయటికొచ్చేసింది. ఎంత సన్నగా వచ్చిందో చూడండి. చాలా నీట్‌గా ఉంది. స్ట్రెయిట్ పీసెస్ తీస్తే ఇంత నీట్‌గా అయితే రాదు. చాలా ప్రాబ్లమ్ అయితది. చాలామంది స్ట్రెయిట్‌గా తీస్తారనమాట. అందుకని చెప్పి స్ట్రెయిట్‌గా అయితే అస్సలు తీయకూడదు. క్రాసే తీయాలి. నేను ఇలా ఉన్న ఈ కొంచెం వెడల్పు క్లాత్‌ని జాయింట్ చేసుకొని తీసుకున్నాననమాట. అందుకే మరీ సన్నగా తీయాలన్నా రాదు. ఎందుకంటే మామూలుగానే క్రాస్ అనేది తీసిన. మరి మంచిగా క్లాత్ పెద్దగా ఉంటే మాత్రం దాన్ని మంచిగా డైరెక్ట్ క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇది చిన్న పీస్ కాబట్టి అంత ఎక్కువగా క్రాస్ పీస్ అనేది రాలేదనమాట. అందుకని చెప్పి కొంచెం లావుగా వచ్చిందంతే. అండ్ దానికి ఇలాంటి టోపీలు పెడితే మాత్రం నాకైతే చాలా ఇష్టమండి. ఎంత ముద్దుగా ఉంటుందో. ఈ విధంగా ట్రై చేయండి మీరు. నార్మల్‌గా సమోసా మోడల్‌గా పెడతారు కదా! ఈ విధంగా పెడితేనైతే చాలా క్యూట్‌గా ఉంటుంది. అయితే నా దగ్గర మగ్గంకి సంబంధించిన నిడిల్ ఒకటి కొంచెం దాని మొన గూడా ఇరిగిపోయిందనమాట. దాన్ని నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటాను. దాన్ని తీసిన తర్వాత లోపల సైడు అంత నీట్‌గా పర్ఫెక్ట్‌గా రావడానికైతే దాన్ని పెట్టి యూజ్ చేసుకొని ఎక్కడ ముడతలు లేకుండా అయితే నీట్‌గా చేసేస్తుందనమాట. ఆ తర్వాత దీన్నైతే నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ క్యాప్స్ అయితే నాకు చాలా ఇష్టం. మీరు గూడా ట్రై చేయండి. అలా సింపుల్‌గా పెట్టేదానికన్నా ఈ విధంగా పెట్టుకుంటేనైతే చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు గూడా యూజ్ అయితుంది గదా! ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా నా వీడియోనైతే షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.